బ్రహ్మాండం. నైట్ వ్యూ వస్తుంది. అందరూ కాలం శక్తికి బాగా సరదాగా అడుగుతాను. Birthday to you, happy birthday to you, happy birthday Mahesh garu, happy birthday to you. మహేష్ కుమార్ మేనా గారు మరి ఎలా లైక్ చేశారు? ఆల్రెడీ ఉన్నాం అవునా? కేక్ కటింగ్ లో ఉంది జస్ట్ డబుల్ కేక్ ఓకే. సర్ప్రైజ్ కదా. అరే పెద్దగా పెట్టారు మమ్మీ. హ్యాపీ బర్త్డే. డాడీకి చెప్పావా? గేట్ బ్లాక్ చేశారు అసలు కుమార్ అందులో ఇంటికి దూకేస్తుంటే ఇంక వాచ్మెన్ తప్పని తీసేది. అమ్మా, ఏంటండి మీ పుట్టినరోజు? ఇంటర్వ్యూ తీసుకో. ఏమన్నా లాస్ట్ ఇయర్కి ఏం తేడా లేదు. నెక్స్ట్ ఇయర్ కన్నా తేడా జరగాలి. అదేంటండి ఈ సంవత్సరం ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన హృదయ కార్యంలో మీరు పార్ట్ టైం విన్నాం. అడిగేశారు మరి లేకపోతే ఎలా? ఏదో హృదయ కార్యం గొప్ప సినిమాలో మీరు పార్ట్ అని విన్నాము, తేడా రాకపోవటం ఏంటి? పార్ట్ కాదు. ఆ జనవరి నుంచి వీడియో రికార్డింగ్ జనవరి నుంచి ఆ డైరెక్టర్ అగ్రిమెంట్ కూడా ఉందట, ఏదో మీకు ఇంత అని చెప్పి ఆల్రెడీ అయిపోయిందట. అదే ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్ అని. శక్తి కొద్ది ఊపండి. ఓదండి ఓదండి అది అయిపోయింది. ఓదండి, రాకెట్ పెట్టారండి. కూర్చోండి. అది అయిపోయింది. అదే స్లో అయిపోయింది. చిచ్చుబుడ్డే. హాయ్ ఆశ్రిత. ఇక్కడ కూర్చోండి. కూర్చోవాలి. లైట్ ఆఫ్ చేసి ఏం చేస్తున్నారా? ఓకే, లైట్ ఆఫ్ చేయండి. లైట్ ఆఫ్ చేసి చేస్తున్నారు. ఏదో క్రాకర్ లాగా వస్తుంది. లైట్ ఆఫ్ చేసాం. స్టార్ట్. లైట్ వేసాం, మీరు బెల్ కొట్టుకుంటారు. ఊదండి 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 ఊదండి. ఆశ్రితకి ఏం అర్థం కావట్లేదు. అది సూపర్. ఊదండి ఊదండి. మీ ఊదటం బట్టి మీ సంవత్సరం అంతా మీ ఊపు ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్సలెంట్ అండి. లైట్స్ ఆన్. యాక్చువల్గా ఇంతవరకు ఎవరు అలా అనుకోలేదు. చేస్తాను. ఆడదంతా ఆయన ఊదటం, ఆయన ఓ రేంజ్లో ఆయనకు ఊదటం బాగా అలవాటుగా ఉంది. రండి, మీరు రండి ముందుకి. పర్లేదు పర్లేదు. మీరే ఉండాలండి ఫస్ట్. కంపోజ్ చేసుకోమా. బ్యాక్గ్రౌండ్ పెట్టుకో. ఫోకస్ షాట్ 2 షాట్ పెట్టుకో. 3 షాట్ పెట్టుకున్నావు. ఓకే. చాలా 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 అయిపోయింది. అసలే జలుబు ఎక్కువగా ఉంది. అర్థం కావట్లేదు ఆశ్రితకి. మీరు అప్పుడెప్పుడు చెప్పారు కదా సెట్లో, ఒకసారి ప్రియమనికి ఇట్లా తినిపిద్దాం అనుకున్నా అని. అది గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఎందుకు ఆ డీటెయిల్స్? ప్రియమణిను సమంత సమంతతో అది అయిపోయిందండి. అప్పుడు మీరు ప్లాన్ చేసింది అయిపోయింది. తెలుసు, ఇంట్లో కూడా తెలుసు. చెప్పాను 9th తర్వాత అండి. 9th అప్పుడు పెళ్లి కాదు. అదేంటి ఆయన ఈరోజు మార్నింగ్ నుంచి స్నానం చేయలేదా? ఫేస్ ఎలా ఉంది? అదేంటి కొంచెం పూయండి. అదే సబ్బు ఫోటో ఫోటో వీడియో తీస్తే
ఆయనకి ఎవరు పూయకండి, మళ్ళీ బాగోదు అసలే మ్యారీడ్. కుమార్ గారు మీరు కూడా ఈ ఫేస్ కేం పూయిపోకండి. ఏం వేసి ఊహించుకోకపోతే ఎలాగండి, జరగండి. ఇలానే చెప్పి నా వీడియో ఒకటి కూడా ఇచ్చింది లేదు ఎవరి దగ్గర ఉంది? అది ఏమో నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకేం మహేష్ గారు, ఆ, నేను గుర్తుండిపోయి పెడతాను, అన్నీ పెడతాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి నువ్వు కొంచెం గ్లామర్ వచ్చినట్టున్నారు, గ్లామర్ కనిపిస్తున్నారు. గ్లామర్ కనబడుతున్నా ఏం లేదండి. 6 days తర్వాత ఫస్ట్. థ్యాంక్స్ అలాట్ అండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఏంటి దీంతో కోసారా కేక్? కోయిల కొత్త పెట్టే ఉంటుంది అంతా కేక్ చాలు వచ్చేది. అది నీ కొయ్యలేదు, అది కూడా ముక్కు కోస్తే. అది ఈ రేంజ్ లో పెట్టాలి మనం ఏదో. అది డీసెంట్గా ఉండరు ఏంటో నాకు అర్థం కాదు. అంతా ఎట్లా ఎట్లా బిహేవ్ చేస్తారు అసలు. అందుకే కదా సినిమా వాళ్ళంటే బయట సెటిల్ వచ్చేది. ఇల్లే వాళ్ళు చూస్తారు రేపు పొద్దున్న. ఈయన ఆలోచించాలి కదా, సంవత్సరానికి ఒకసారి చూడలేదు. ఎప్పుడు ఒకటే కలర్ లో చూసి మా ఆయన కూడా అంత కలర్ఫుల్ గా ఉంటారు. కష్టపడి ప్లాస్టిక్ చేస్తే అసలే పెళ్లి చూపుల్లో ఫోటోషాప్ చేసి పంపించుంటారు మీకు. పెళ్లి చూపులు నేను చూడలేదండి ఆ ఫోటో. అవునా? చూసింటే ఇంత జరిగేది కాదు కదా. కానీ ఆయనకు అదృష్టం ఏంటి అలా, మీరు చూడకపోవటం మీరు దొరకటం. వాళ్ళ పేరెంట్స్ ఉండడం వల్ల అదృష్టం. అయ్యో సారీ, జరిగారు నోట్లోనే పెడదాం అనుకున్నా. సరే తుడిచేస్తాను. కదా. సారీ సార్ తుడిచేసి. కొంచెం ఈ పక్క కొంచెం ఎక్కువైంది. కొంచెం కళ్ళు కూడా తెచ్చే అవకాశం లేదు. రెండు బాగా కళ్ళు మూసుకుపోయండి. ఓకే, ఏంటంటే ఎలా ఉన్నారు తెలుసా మీరు? కాదు రాజ్ క్యారెక్టర్ పేరేంటండి? ఆపద్ బాంధవులు చిరంజీవి వెరీ గుడ్, ఎక్సెప్షనల్. ఒకరోజు